వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో గేమ్ చేంజర్ సినిమా విషయంలో రిలీజ్ అయినటువంటి సందర్భంలో టికెట్ల రేట్ల పెంపు పైన ప్లస్ అదనపు షోకి ఇచ్చినటువంటి పర్మిషన్ పైన బెనిఫిట్ షో, ప్రీ రిలీజ్ షో, టెక్నికల్గా మాటలు రెండు వేరువేరుగా ఉన్నా కానీ దీన్ని అదనపు షోగా చూస్తే మళ్ళీ ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి రావడం, అసలు అదనపు షోలే ఉండే అని చెప్పిన తర్వాత మళ్ళీ ముందు ఒక షో పెట్టడం ఎందుకు? సో ఇప్పటికే రేవతి ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోనే లేదు. ఆ మహిళ చనిపోయి మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం వైపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ కొడుకు అంటే అన్న కొడుకు, సో కుటుంబ సభ్యులు కాబట్టి ఆ ఒత్తిడి ఉండి ఏమైనా గేమ్ చేంజర్కి మీరు ఇక్కడ అవకాశం ఇచ్చారా? కొంతలో కొంత వెసులుబాటు కల్పించారా? ఆ ఒత్తిడి ఏమైనా ఉందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తోంది. వెంకటనాయక్ గారు ఒక విషయం అయితే, ఇప్పుడు ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవోని ఇచ్చింది మనకు రవి గుప్తా గారు, మాజీ డీజీపీ గారు, అదే విధంగా ఇప్పుడు పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. సో ఆయన ఇచ్చారు. దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేశారు శ్రీకాంత్ గారు. ఆ మెన్షన్ చేసింది నేను చెప్తున్నా. ఇన్ కేసు నేను వేగ్గా చెప్తే అది వ్యక్తిగతంగా చెప్పినట్టు అవుతుంది. సో నేను దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారంటే, ఏదైతే నిర్మాత గారు ఏదైతే ఆ శ్రీ వెంకటేశ్వర ఫిలిం ఏదైతే ఉందో వాళ్ళు ఆ ఫిలిమ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ మేరకు కేవలం ప్రీమియర్ షో అనేది ఎక్కడైనా ఉంటుంది సార్. ఆ రిక్వెస్ట్ సరే వేరే థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఇండస్ట్రీలో అనుకుంటే అది వేరే విషయం. ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు పెద్ద హీరో చిన్న హీరో అన్నది కాదు. సో ప్రభుత్వానికి అందరూ సమానమే. కానీ ఎఫ్డిసి చైర్మనే మీరు చెప్తున్నటువంటి ఆ బ్యానర్ కు హెడ్. సో ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ప్రత్యేక వెసులుబాటు ఇచ్చారా అన్న ప్రశ్న. లేదు సార్, ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చి తమిళనాడులో కనుక ఇవ్వకపోవడం ఉంటే అప్పుడు మేము ప్రత్యేకంగా ఇచ్చినట్టు అవుతుంది. ఇంకేస్ తమిళనాడులో కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే శంకర్ గారు దీని డైరెక్టర్ గారు కదా సార్. సో కాబట్టి అక్కడ కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ అసెంబ్లీలో చెప్పలేదు కదండి, మీరు చెప్పారుగా. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సినిమా రంగ విషయంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు వేరు. లేదు సార్ నేనేమంటున్నాను, బెనిఫిట్ షోలో పుష్ప సినిమాలో జరిగిన ఘోరం నిజంగా అది మనం ఎవరు దాన్ని ఆహ్వానించే విషయం కాదు. కానీ ఒక టికెట్ 12,000 అక్కడ పెట్టారు సార్. కానీ ఇక్కడ ఈ సినిమాకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సరే ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అనుకోండి, లేకపోతే వాళ్ళు ఏదైతే పెట్టిన పైసలు తీసుకోవాలని మార్కెటింగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దాని మీద ఆ సినిమా మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కాబట్టి ఆ కారణం చేత పెంచాలని మాత్రం అనుకోవాలి. అది కూడా కేవలం మల్టీప్లెక్స్ లోనే సార్, మల్టీప్లెక్స్ లోనే పెంచడం జరిగింది. అది కూడా జీవో రూపేణ ఒక డేట్ పెట్టారు, ఈ డేట్ లో ఇంత పెంచాలి, ఈ డేట్ లో ఇంత ఉంచాలి, దీనికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ఒక ప్రాపర్ రెగ్యులేషన్ ప్రకారం దానికి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడ విచ్చలవిడితనానికి దారితీసినట్టు లేదు. సో ఒకేసారి మనం సినిమా ఇండస్ట్రీ మీద ఒకేసారి మనం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి సార్. నేను ఏమంటున్నా, నా మాట మీరు అర్థం చేసుకోండి సార్. ఇక్కడ సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఎక్కడ తక్కువ లేదు. ఎస్, రాజకీయంగా చాలా మంది ప్రమోట్ చేసిరు, కేటీఆర్ గారు ప్రమోట్ చేశారు, చాలా మంది ప్రమోట్ చేశారు. కేటీఆర్ గారు కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే ప్రమోట్ చేశారు, చాలా విషయాలు ప్రమోట్. అసెంబ్లీలో చెప్పిన మాటల్ని మీరు ఏం కన్ఫర్మ్ అంటే ఎట్లా క్లారిటీ ఇస్తారు? అసెంబ్లీలో చెప్పిన మాట ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ సార్ బెనిఫిట్ షోలు లేవు సార్. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం అదనపు షోలు ఉన్నాయి, బెనిఫిట్ షోలు ఉంటాయి, ఇక నుంచి అదనపు షోలు ఉంటాయి, ఎక్స్ట్రా షోస్ ఉంటాయి. అది కూడా 12 దాటిన తర్వాత 1 గంటకో 2 గంటలకో వేసుకోవచ్చు. ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు 2 గంటలకో 3 గంటలకో వేస్తే అది బెనిఫిట్ షో కాదు. రిలీజ్ డేట్ కంటే ముందు రోజు ఉంటే దాని బెనిఫిట్స్ అంటారు. అదే సార్ నేను ఏమంటున్నా, రిలీజ్ డేట్ తర్వాత అంటే 12 దాటితే డేట్ మారుతుంది కాబట్టి దాన్ని మీరు ఎక్స్ట్రా షో కింద ముందస్తు ఏమంటారా ఇందాక పదవి ప్రీవియర్ షో. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, పుష్ప 2 సినిమాకి ఒక టికెట్ 12,000 రూపాయలు. శ్రీకాంత్ గారు 12,000 రూపాయలు అక్షరాలు. ప్రతిసారి పుష్ప సినిమాకి ఇంత, పుష్ప సినిమాకి అంత, అరే వాళ్ళు నచ్చిన చూసిన పక్క పెట్టిపోయి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒకటి వెంకట్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒకటి వెంకట్ గారు 1 సెకండ్ శ్రీకాంత్ అన్న మాకు అవకాశం ఇవ్వండి. ఇస్తాను చర్చకు తగ్గట్టుగా మనం. శ్రీకాంత్ గారు ధృవ సినిమా ఏదైతే ఐపీఎస్ ఓరియంటేషన్ గా వస్తుంది, ఇది ఐఏఎస్, అది ఐపీఎస్, చిన్న డిఫరెన్స్. ఈ ఐఏఎస్ సినిమాకి మేము ప్రమోట్ చేయడానికి రాలే, కానీ ప్రమోట్ చేయండి, సినిమాల్ని ప్రమోట్ చేయండి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు ఏమైంది? అసెంబ్లీలో మాట్లాడిన మాటలు 4 రోజులు కూడా అయితే లేదు కదా. నేనేమంటున్నా, మీలాగా ధృవ సినిమా ప్రమోట్ చేసినట్టు మేము చేస్తలేం కదా. మీరు ఎందుకు ప్రమోట్ చేయండి? అది కూడా సమాజానికి ఉపయోగపడేదే కదా. మీరు ధృవ సినిమాని కేటీఆర్ గారు ఎందుకు ప్రమోట్ చేశారు సార్? స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు ప్రమోట్ చేశారు? ఒక్క నిమిషం వెంకట్ 1 సెకండ్. సతీష్ గారు
శ్రీకాంత్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు నువ్వు ధృవ సినిమాని నేను మాట్లాడేది ఏంటంటే నువ్వు చిరంజీవిని ప్రమోట్ చేస్తావా, వెంకటేష్ గారిని ప్రమోట్ చేస్తావా, ప్రమోట్ చేస్తావా చేసుకోండి, ఇబ్బంది లేదు. వినండి, ఎవరైనా ప్రమోట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఆదాయం రావాలా, ట్యాక్స్ రూపంలో డబ్బులు రావాలా, దాని మీద సినిమాల మీద ఆధారపడి వినాలి. సినిమా మీద ఆధారపడి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత ఆదాయం వస్తూ ఉంటుంది, అది పక్క పెట్టు. కానీ ఇప్పుడు మనం ప్రజలందరూ అడుగుతుంది ఏంటంటే, అరే సోయిలేని కాంగ్రెస్ నాయకులారా, 4 రోజులు అవుతుంది నాయన చెప్పి అసెంబ్లీలా మేము ఇయ్యము, పర్మిషన్లు ఇయ్యము, టికెట్లు రేట్లు పెంచము. ఒక్క నిమిషం పదే అదే మాట మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకట గారు 1 సెకండ్, సతీష్ గారు 1 సెకండ్. అన్న వెంకటన్న, మీరు మాట్లాడేటి వ్యాఖ్యల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం అన్న. ఒక ఇండియన్ సిటిజన్ గా కావచ్చు, అదే విధంగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ గా ఫస్ట్ మనం అందరం భారతీయులము. సో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు, తమిళనాడు వేరు, కర్ణాటక అని ప్రాంతాల భేదం పెట్టొద్దండి. నంబర్ 1. ఇంకొకటి 1 థింగ్, ఈ రోజు గతంలో కాంగ్రెస్ ఆ మాట అన్నది వెంకట్ కాదు సతీష్. ఓకే సతీష్ గారు, మీ వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఓకే, ఇది పక్కన పెడితే ఒకటి మిత్రులు బ్రదర్ కార్తిక్ గారు అన్న వాటిలో మేము ఒకటి మాత్రమే ఏకీభవిస్తాం. ఒకటి, ఎర్రచందనం సంబంధించిన సినిమా ఏదైనా కావచ్చు, పుష్ప కావచ్చు, రాబోయే సినిమాలు కావచ్చు, గతంలో కావచ్చు, సినిమాని సినిమాటిక్ కోణంలో మాత్రం చూడాలి. కార్తిక్ గారు మేము పుష్ప సినిమాని బ్యాన్ చేయాల్సిందే. విన్నాక మీరు మాట్లాడండి. ఒక్క సెకండ్ సినిమాలో మాత్రం గతంలో ఇదే గేమ్ చేంజర్ సినిమాకి ధృవ సినిమాకి ఎందుకు స్పెషల్ గా అన్నారు కదా? ధృవ సినిమా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించింది, గేమ్ చేంజర్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్. పుష్ప సినిమా గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నారు. ఒక యాక్టర్ గా ఒక డైరెక్టర్ ఏ స్క్రిప్ట్ తో వస్తారో సినిమా హీరో సరే. ఇంకొకటి ఇది మాత్రమే నేను ఖండిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి చెప్పారు, ఇండియన్ ఫారెస్ట్రీకి సంబంధించి సంపదను ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద బాలీవుడ్ వాళ్ళు హిస్టరీని వక్రీకరించారు. చాలా సినిమాలు చూసారు. మాట్లాడండి సార్, నేను పుష్ప గురించి ఆర్సీగా మాట్లాడుతున్నాను. మన తెలుగు సినిమా దారి చెప్పలేదు. మీరు మాట్లాడిన మాటలు మేము ఎక్కడ ఏకీభవిస్తున్నామంటే, మన దేశ సంపద, అటవీ వృక్ష సంపద తరలిపోతుంది. ప్రకాశంలో దొరికే ఎర్రచందనం దొంగల్ని చాలా మంది మన వాళ్ళు దొంగలించి మన దేశ ప్రతిష్టతను అదే విధంగా ఇక్కడ పాయింట్ ఎక్కడ తిరుగుతుందంటే, పుష్ప సినిమా, గేమ్ చేంజర్ సినిమా, ఈ రెండిట్లనే తిరుగుతుంది. ఆ సినిమా కాన్సెప్ట్ లేదనేది కాసేపు పక్కన పెడదాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలే ప్రస్తుతానికి మనం డిస్కస్ చేస్తాం. కార్తిక్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏ కారణం చేత ఎంత భారీ హృదయంతో ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడారో మనం చూసాం. బెనిఫిట్ షోలు రద్దు, అదనపు షోలు లేవు, టికెట్ల రేట్లు పెంచేది లేదు, సామాన్యుడికి 100 రూపాయలు కూడా ఎక్కువే. పుష్ప సినిమా 1000 రూపాయలు పెట్టారు అన్న ప్రశ్న వస్తే 1000 రూపాయలు పెట్టలేక నాకు తెలిసి 1,00,000 మంది సినిమా చూడలేకపోయి ఉండొచ్చు. కానీ 100 రూపాయలు పెంచినా గానీ సినిమా చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకో 4 రోజుల్లో పోయి చూద్దాంలే అని చెప్పేసి రామ్ చరణ్ మీద అభిమానం ఉన్న వాళ్ళు, అభిమానులు, హీరోలు అభిమానుల కోసం తగ్గాలనా పెరగాలనా అన్నటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇంకోటి, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, మంచి సినిమా, మంచి ఓరియంటేషన్ సినిమా, ఐపీఎస్ సినిమా, ఇది ఐఏఎస్ సినిమా అంటే మరి సబ్సిడీలు ఇవ్వండి, మంచి కథతో వచ్చేయండి సినిమాలకు. ఏం చెప్పండి? గతంలో సినిమా ఇండస్ట్రీలో సబ్సిడీ ఉండే. ఏమేమి సినిమాలకు ఉండేవి? సామాజిక సందేశాలతోటి, సమాజానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి, పిల్లలకి విజ్ఞానం ఇచ్చేటువంటి సినిమాలకి సబ్సిడీలు ఉండే. చిన్నప్పుడు 5 రూపాయల టికెట్ ని 2 రూపాయలకి రూపాయికి కూడా తీసిపోయి పిల్లల్ని సినిమా చూపించేవాళ్ళు. చూపించేవాళ్ళు అవి పిల్లలకు విజ్ఞానాన్ని ఇచ్చే సినిమాలని చూపించేవాళ్ళు. అలాంటి సినిమాలకి రాయితీలు ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ కన్సెక్షన్ ఇచ్చేవాళ్ళు. అలాంటివి చాలా జరిగాయి. కానీ ఎక్కడికి పోయిందంటే, ఇది ఎక్కడికి పోయిందంటే, మేము హై బడ్జెట్ పెట్టి తీసామండి, మా హీరోకి 200 కోట్లు. అసలు హై బడ్జెట్ అంటే అర్థం ఏంటండి? హై బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి ఒక 100 కోట్లు 150 కోట్లు రామ్ చరణ్కి ఇవ్వటం హై బడ్జెట్ అయిపోయింది. తర్వాత అల్లు అర్జున్ సినిమాకి 300 కోట్లు ఇవ్వటం హై బడ్జెట్ అయిపోయింది.
సినిమా బడ్జెట్లో ఎక్కువ నిర్మాణానికి ఖర్చు చేస్తే లేదా ఎక్కువ మంది ఆర్టిస్టులకు పే చేస్తే లేదా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే సినిమా నిర్మాణానికి ఎక్కువ పెడితే హై బడ్జెట్ అనాలి. Padding. కానీ హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్లకి 100 కోట్లు అప్పచెప్పటం హై రెమ్యునరేషన్ అయింది. ఆ డబ్బులు లాక్కోవడం కోసం జనం నెత్తిమే టికెట్ పెంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదంట నేను. Yes. ఇప్పుడు సహజంగా భారతదేశంలో ఉంది ఏంటంటే మనం రాజ్యాంగంలో రాసుకుంది, రాజ్యాంగ పీఠిలో రాసుకుంది సమానత్వం అనే పదాన్ని రాసుకున్నాం. చూడండి రాజ్యాంగం ఓపెన్ చేసి చూడండి, సమానత్వం రాసుకున్నాం. అంటే ఆర్థిక సమానత్వం కూడా దాంట్లో భాగం. ఆర్థిక సమానత్వం చేయాలంటే సంపద లేని వాడిని స్థాయిని పెంచాలి, సంపద ఉన్నవాడి స్థాయిని అవసరం తగ్గించాలి. కానీ సంపద ఉన్నవాడి స్థాయిని ఇంకా పెంచుకుంటూ పోతున్నాం, సంపద లేని వాడి స్థాయిని ఇంకా దిగజార్చుకుంటూ పోతున్నాం. ఒకరికి 100 కోట్లు అప్పు చెప్పడం కోసం 100 మంది జేబులకి చిల్లులు పెట్టడం ఏంది, లక్షల మంది జేబులకి చిల్లులు పెట్టడం ఏంది. రెండోది సినిమా టికెట్ రేటు సినిమా వాళ్ళకి తెలుసు. ఈ థియేటర్లో ఎన్ని టికెట్ దిగితే నా సినిమాకి ఇంత బడ్జెట్ వస్తుందో తెలుసుకొని బడ్జెట్ పెట్టాలి. ఇప్పుడు అంతేగాని మనం జనరల్గా ఏ వస్తువు అయినా మనకున్న మల్టీప్లెక్స్లో టికెట్ల కంటే ఉండే స్నాక్స్ రేట్ల మీద కూడా ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయాలి. అవును, ఇంకోటి అది సగం లూటీ చేస్తుంది. నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు కారు కొనాలనుకుంటారు, మీ శాలరీని ఆలోచించి కొంటారా, లేదా మీరు కారు కొని మీ కంపెనీ దగ్గరకు వచ్చిన శాలరీ పెంచాను, ఈ కారు కొన్నాను ఈఎంఐ పెరిగిద్ది, ₹1,00,000 ఈఎంఐ కట్టాలి, నేను బెంచ్ కారు కొన్నాను అని అడుగుతారా? మీ కంపెనీ పెంచిన శాలరీని బట్టి మీరు కారు కొంటారా? బట్టి ముందుకు పోతాం కదా, మీ ఆర్థిక స్తోమతను బట్టి మీకు వచ్చే శాలరీని బట్టి మీరు కట్టగలిగిన ఈఎంఐని బట్టి మీరు సినిమా నిర్మాణం కూడా ఎలా ఉండాలి? టికెట్ రేట్ అంతా ఎంతమంది చూస్తే నాకు ఈ కలెక్షన్ వస్తుంది, ఎన్నిసార్లు చూస్తే నాకు ఈ కలెక్షన్ వస్తుంది, ఎన్ని రోజులు ఆడితే నాకు ఈ కలెక్షన్ వస్తుంది అని కాబట్టి ఉండాలి. అంతేగాని వాళ్ళు పెట్టారు కాబట్టి జనం కట్టాలంటే జనం పిచ్చోళ్ళా, జనం గొర్రెరా? జనం అంటే మీ దృష్టిలో ఏంటి? అన్న వన్ సెకండ్, ఇందాక ఒక్క సెకండ్. వాస్తవంగా అంటే మనము పబ్లిక్ డెమోక్రసీలో ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యంలో ప్రజల యొక్క వినోదాన్ని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి సార్ పాయింట్ చెప్పారు. అంటే సినిమా థియేటర్ లో కాస్ట్ కంటే అక్కడ ఉన్నటువంటి పాప్కార్న్ కావచ్చు, క్యాంటీన్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు గమనించాలి, అది నిజం. ఇక్కడ ఒకటి సార్, ఇంకోటి సార్ పూర్తిగా టిఆర్ఎస్ వాళ్ళు దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు ఇచ్చారు అని అనొచ్చు. వాళ్ళకి రాజకీయ పరంగా వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మేము దాన్ని తప్పుపట్టాలి. ఒక విషయం ఒకటే చెప్తున్నాం సార్, సినిమా ఇండస్ట్రీ పరంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీని కూడా మేము ప్రమోట్ చేస్తాము. ఏ విధంగా ప్రమోట్ చేస్తామంటే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ పరంగా ఏదన్నా డ్రగ్స్ కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదంటే సోషల్ మెసేజ్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఈ సినిమా ఏదండి, బీఆర్ఎస్ వాళ్ళు మీరు రాజకీయంగా కొట్లాడాలనుకుంటే పొలిటికల్ కంటెంట్ మీద కొట్లాడండి సార్. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను సమర్థిస్తా. ఒక సినిమా కంటెంట్ మీద మీరు పొలిటికల్ గా ఇమేజ్ పొందాలనుకోవడం వాళ్ళ సినిమాలకు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రమోట్ చేయడానికి వీడియోలు అడిగారు కానీ కంటెంట్ల మీద ఎవరు మాట్లాడలేదు. కంటెంట్ మీద ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు, ఎవరు మాట్లాడరు కూడా సార్. సినిమా అంటే అన్ని రకాల స్టోరీస్ ఉంటాయి సార్. స్టోరీని బట్టి హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ యాక్ట్ చేస్తారు సార్. అంతే, అది మీరు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇది సతీష్ గారు ప్లీజ్. ఈరోజు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటేనో, ఆంధ్ర మద్దతు ఉంటేనో, దిల్ రాజు కాంగ్రెస్ నాయకుడి మద్దతు ఉంటేనో సార్, మీరు మళ్ళీ ఆంధ్ర మద్దతు, రాయలసీమ మద్దతు, తెలంగాణ మద్దతు, కర్ణాటక మద్దతు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇండియన్ సిటిజన్స్, అది మీరు గుర్తించాలి. విను బ్రదర్, విను ఫస్ట్. ఎందుకు నీకు అవగాహన లేదు, ఏం లేదు, నీకు తెలంగాణ సమాజం గురించి తెలియదు. ఏం తెలంగాణ ఎక్కడ భాగం, తెలంగాణ ఎక్కడ భాగం బ్రదర్? ఇండియాలో ఒక భాగం. మీరు ఫస్ట్ తెలంగాణ ఎక్కడ ఉందో తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి. జరిగిన ఇన్సిడెంట్ తెలంగాణలో, సో ఆయన మాట్లాడే పాయింట్. అవును సార్, ఎక్కడో చోట ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక చోట ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాబోయే రోజుల్లో చర్యలు జరగకుండా కూడా మంచిగా తీసుకెళ్ళొచ్చు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటేనో, ఆంధ్ర మద్దతు ఉంటేనో, లేకపోతే దిల్ రాజు కాంగ్రెస్ నాయకుల మద్దతు ఉంటేనో సినిమా హిట్లు కాదు. మద్దతు ఉంటే హిట్ కాదు సినిమా, మ్యాటర్ ఉంటే హిట్ అయితే సినిమా. అదే విధంగా ఇది గేమ్ చేంజర్ సినిమా. ఇంత మద్దతు కూడగట్టుకొని ముందుకు వచ్చిన ఈ గేమ్ చేంజర్ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి దొంగ మాటలు నిజాయితీ, చిత్తశుద్ధి, నైతిక విలువలు ఉంటే
అరే వారం వారం అయితే ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఇచ్చేది మనం పోతే ఎట్లా ఏ ముఖం పెట్టుకుని ఇద్దాం రాని విలువలతో వీళ్ళు బతకాలి. కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ వాళ్ళకు ఎలాంటి విలువలు లేవు. ఎలాంటి విలువలు వారం రోజులు అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మీరు అయినా కూడా పర్మిషన్లు ఇచ్చారు. మీరు రేట్లు పెంచి సామాన్య జనం పైన రుద్దుతా ఉన్నారు. అవునా వెంకట్ ఆ బ్రదర్ చాలా మంచి క్వశ్చన్ వేసిండు. నీ స్తోమత నీ సినిమా స్తోమత మందం పెట్టి సినిమా తీయాలి కానీ నువ్వు పెద్ద బడ్జెట్ పెట్టి ఈ బడ్జెట్ అంతా ప్రజల మీద రుద్దుతా ఎట్లా? ఒక్క నిమిషం వెంకట్ ఒక్క నిమిషం సతీష్ గారు 1 సెకండ్. వెంకట్ సతీష్ అన్న ఒక్క నిమిషం వెంకట్ గారు ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే బెనిఫిట్ షోలు రద్దు చేశారు అధికారికంగా. సో బెనిఫిట్ షోలు తెలంగాణ లేవు కానీ ప్రత్యేక షోలు ఉన్నాయి. ఇది ఈ రోజు మీరు కన్వే చేస్తున్నారు. సో ప్రత్యేక షోలు ఇస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంట తర్వాత టెక్నికల్ గా బెనిఫిట్ షో 12కి ముందు బెనిఫిట్ షో 12 తర్వాత ప్రత్యేక షో మీరు అవకాశం ఇస్తున్నారు. కానీ అర్ధరాత్రి తెల్లవారుజామున సినిమా రిలీజ్కి మీరు పర్మిషన్ ఇస్తున్నారంటే పాయింట్ ఓవరాల్గా ఇక్కడ ప్రేక్షకుల భద్రత ఎక్కడున్నది అన్నదే కదా పాయింట్. సో ఆ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ పర్మిషన్ ఇచ్చారా అన్నదే ప్రశ్న. సార్ నేను ఇదే అందుకోసమే జీవోని నేను 1-2 సార్లు దాంట్లో మెన్షన్ చేస్తున్నాను సార్. ఆ జీవో ఇచ్చింది ఏదో ఆశ్రమాష వ్యక్తి కదా సార్, అది లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకునే జీవో. బట్ ఈ ప్రశ్న కామన్ మ్యాన్ నుంచి కూడా వినిపించే ప్రశ్నే కదా. అది ఎవరైనా కానీ జీవో ఇచ్చిన అధికారి. సార్ నేనేమంటున్నా, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక గవర్నమెంట్ అధికారి దట్టు పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ దీని మీద జీవో ఇవ్వడం ఏంటి ఐపీఎస్ ఇచ్చాడు కాబట్టి రైట్ అందాం అంతేనా? సో ముఖ్యమంత్రి చెప్పింది రాంగ్ ఇప్పుడు. సార్ ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఐపీఎస్ ఇచ్చారు కాబట్టి రైట్ అనడం కాదన్నా, దాని వెనకాల ఒక మ్యాట్ ఉంటుంది. మీరు జీవో చదివారా? అవును చదివాను. ఏముంది జీవోలో? మీరు చెప్పండి, మీరు చెప్తున్నారు చెప్పండి. ఐపీఎస్ ఇచ్చారు కదా అని చెప్పి వల్గర్ గా చెప్పడం కాదు కదా. కాదండి ఇప్పుడు నేను నేనేమంటున్నా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి ఆర్ కమిషనర్స్ కి, ఏది పోలీస్ కమిషనర్ కి ఈ జీవోలు వెళ్ళినాయి. దట్ ఇండికేట్ దట్ పొద్దుగాల 4 షో ప్రీమియర్ షో ఏదైతే ఉందో దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కు ఉంటుంది, దాంతో పాటు పోలీస్ ఆఫీసర్స్. సో బెనిఫిట్ షో కూడా ఈ జీవో ఉంది కదా. బెనిఫిట్ షో కూడా పుష్ప 2 బెనిఫిట్ షో కూడా ఈ జీవో ఉంది కదా. ఇచ్చారు కదా, 8 జీవోలు ఇచ్చింది కదా ప్రభుత్వం. జీవో మెన్షన్ చేసినప్పుడే కామన్ ఉండండి. మీరు కావాలని పుష్ప జీవోని కూడా తెప్పించండి, 2 జేబులు చూపించండి. సహజ కొద్దిగా మొన్న ఇష్యూ జరిగింది కాబట్టి కొద్దిగా మెన్షన్ ఎక్కువ చేస్తారు, కొన్ని పెద్ద అక్షరాలతో రాస్తారు అంతే తప్ప భద్రత కల్పించారనేది కామన్ పాయింట్. సహజ జిల్లా మెజిస్ట్రేట్ కలిపారు, ఇంతకుముందు కలెక్టర్ ఉండేది ఆ బాధ్యత, కేవలం కలెక్టర్ ఉండేది. జిల్లా మేజిస్ట్రేట్ కి కలెక్టర్ కూడా ఆ రైట్ ఉంటది. సరే ఆ 2 జీవోలు తెప్పించుకొని చూడండి, రెండింటిలో కామన్ పాయింట్స్ ఉంటాయి కావాలంటే కొద్దిగా భద్రత అనేదాన్ని నొక్కి చెప్తారు, ఎందుకంటే మన ఇష్యూ జరిగింది కాబట్టి. కానీ అదనపు షోలు అవసరమా? ఈ పాయింట్ సమాధానం చెప్పండి. అసలు అదనపు షోలు అవసరమా? అది ఓకే, ఆ పాయింట్ వేరు. ఇప్పుడు అదనపు షోలు అవసరమా అన్నదానికి పాయింట్ ర్యాలీ కాదు, ఇక్కడ ర్యాలీ పాయింట్ పాయింట్ కాదండి. అదనపు షో అవసరమా కాదండి. ఒకటి ఆ రోజు ఒకటి వెంకట్ గారు మీరు అన్నారు పాయింట్, మంచి పాయింట్ అన్నారు. రామ్ చరణ్ ఒక నిమిషం రామ్ చరణ్ ర్యాలీ చేశారా అన్నారు. పుష్ప 2కు అల్లు అర్జున్ ర్యాలీ చేసినందుకే అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. సో దీనికి కారణం ఏంది? తొక్కిసలాటలైనవి. వీటన్నిటికీ మేజర్ గా ఆలోచించే బెనిఫిట్ షోలను రద్దు చేశారు, అట్లాంటి జరగొద్దని చెప్పేసి. బట్ ర్యాలీ చేశారా లేదా? ర్యాలీ చేయలేదు కాబట్టి ప్రీమియర్ షోలో 100 రూపాయలు 150 రూపాయలు రేటు పెంచింది, అది కూడా మల్టీప్లెక్స్ లో విత్ జిఎస్టీ పెంచారు, వితౌట్ జిఎస్టీ పెంచలేదు. అంటే ఇది ఇక్కడ ప్రభుత్వం బెనిఫిట్ లేకుండా ఏం గుడ్డిగా వెళ్ళలేదు. ఎవరన్నా బెనిఫిట్, ప్రజల బెనిఫిట్, ప్రభుత్వానికి బెనిఫిట్ ఉందేమో, రాజకీయ నాయకుల బెనిఫిట్ ఉందేమో, ప్రజల బెనిఫిట్. సరే ప్రజల బెనిఫిట్ చెప్పండి. మీరు ప్రజల అంటే దిల్రాజు గారి బెనిఫిట్, రేవంత్ రెడ్డి గారి బెనిఫిట్ అయితేమో నాకు తెలియదు కానీ సరే కాదు, ప్రజల బెనిఫిట్ చెప్పండి. ప్రజల బెనిఫిట్ చెప్పండి. ప్రజల జేబులు చిల్లు పెట్టి డబ్బులు ఇవ్వటం అవసరమా? అసలు ఎందుకు పెంచారు మీరు చెప్పండి. స్ట్రైట్ అవే అడుగుతున్నారు. కాదు నేను స్ట్రైట్ అవే అడుగుతున్నా, టికెట్ రేట్ ఎందుకు పెంచారు? కాదు నా మాట వినండి. ఇప్పుడు నేనేమంటున్నా, గేమ్ చేంజర్ సినిమా మీరు చూడలేదు అనుకోండి, అంటే మీ జేబులో చిల్లు పడతలేదు అని చెప్పి పడతదేమని చెప్పి చూడలేదా? అది ఎంటర్టైన్మెంట్ అన్నా. ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి, ఉన్న రేటుకి అందించాలి. సినిమాకో రేట్ ఏంది? సినిమాకో రేట్ ఎందుకు?
అన్న, ఇంకో విషయం తెలుసా? శ్రీకాంత్ అన్న, ఇంకో ఒక్క విషయం తెలుసా? second. ఐ బొమ్మల సినిమా వచ్చేసింది మరి అది. ఆ వస్తే రానిండి దాని మీద టెక్నిక్ ఇప్పుడు అదే కాదండి, వేరే సమాధానం విషయం. తెలుసుకోవాలి. కాదు సమాధానం తెలుసుకోవాల్సిన చెప్పదు. వచ్చింది వెంకట్ గారు మీలాంటి వాళ్ళ కోసం అది ఓన్లీ వన్ One second. సెకండ్ సార్. యాజ్ ఎ తెలుగు సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా కానీ మనం తెలుగు రాష్ట్రాల పర్సన్ గా మనం గర్వించాలి. ఎందుకంటే ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ టైంకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ మనల్ని ఎంత చులకనగా చూసేది, తమిళనాడు వాళ్ళు ఎంత చులకన చూసేవాళ్ళు. ఈ రోజు గ్లోబల్ ఇండియా స్థాయికి మనం వెళ్ళాం. ఒకటి సతీష్ అన్న మీరు ఒకటి గుర్తించాలి. గ్లోబల్ స్థాయికి పోయినా అన్న గ్లోబల్ స్థాయికి పోయినా వీళ్ళు దేశం కోసం పోరాడడం లేదు బార్డర్ లో, వాళ్ళు మీరు బిజినెస్ చెప్పింది కరెక్టే. సార్ కార్తిక్ అన్న చెప్పినట్లు ఒకటి, కార్తిక్ గారు మీరు ఇది ఒకటి గుర్తించాలి. ఎకనామిక్ ఫార్ములాలో మార్కెట్ లో డిమాండ్ సప్లై ఏ విధంగా ఉంటుందో ఒక సినిమా శ్రీకాంత్ గారు లెట్ మీ కంప్లీట్ వాట్ ఐఎమ్ సేయింగ్, లెట్ మీ కంప్లీట్. సో మార్కెట్ లో ఎకనామిక్ పాలసీ ఏదైతే డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉంటుందో డెఫినెట్ గా ఒక సినిమా తీస్తున్నప్పుడు దాని ప్రొడ్యూసింగ్ సంబంధించి ఒక బడ్జెట్ ఏంటి, రెమ్యునరేషన్ ఏంటి, సో దాని గ్రాస్ ఏంటి, ఎవ్రీథింగ్ చూసుకొని ఒక కాస్ట్ పెరుగుతారు. ఇక్కడ కూడా గతంలో పెంచిన సినిమాలకి ఈ సినిమాలకి ఎక్కువ పెంపు అయితే లేదు. అదొకటి. ఇంకోటి సతీష్ అన్న మాట్లాడిన విషయాన్ని మేము ఒకటి చెప్తున్నాం. అన్నగారు పొలిటికల్ డైవర్షన్లోకి వెళ్ళిపోతుంది క్లియర్ కట్ గా. మీకు కాంగ్రెస్ కి ప్రభుత్వానికి 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అవి మీరు పొలిటికల్ డిబేట్ లో చేర్చుకోండి. ఒకటి దాని గురించే మాట్లాడుతున్నాను అన్నయ్య, దాని గురించే మాట్లాడుతున్నా. మీ నాయకులు ఒక వ్యాలిడ్ పాయింట్ శ్రీకాంత్ అన్న, ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఏంటంటే సతీష్ అన్న మీ నాయకులు హరీష్ రావు గారు అంటే మాకు కూడా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే బరాబర్ ఏదైనా ఖండిస్తారు. అసెంబ్లీలో ప్రివిలైజేషన్ మోషన్ పెడతానని చెప్పేసి ప్రకటించారు. ఒకటి నేను ఒకటి అడుగుతున్న సూటిగా యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ప్రీవియస్ సివిల్స్ ఆస్పిరెంట్ స్టూడెంట్ గా, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెడతారు? అత్యవసర సమయాల్లో ఏదైనా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఇష్యూ మీద పెడతారు తప్ప సినిమా రేట్ల విషయం మీదనో ఇంకేదో కాదు. మీరు పొలిటికల్ మైలేజ్ కోసం అన్న ఒక్క విషయము అన్న, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీ పైన మీకు సుపీరియర్ బాసులు ఉండొచ్చు, మీరు పొలిటికల్ స్టంట్ లో మాట్లాడొచ్చు, నేను తప్పు పట్టను. ఒకటి ఏంటంటే ప్రివిలేజ్ మోషన్స్ అనేది ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అత్యవసర సమయాల్లో ఎనీథింగ్ బిజినెస్ విషయం కావచ్చు, లేదంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయం మీద మాత్రమే తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీని మీరు బద్నాం చేయొద్దండి. ప్రజల యొక్క వినోదం ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తాము. కార్తిక్ గారు ఒకటి, ప్రేక్షకుల భద్రత అనేది ప్రధానమైనటువంటి పాయింట్. సో ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వద్దు అన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం అని చెప్తూనే పరోక్షంగా స్పెషల్ షోలకు అనుమతించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక పాయింట్ అయితే గనక, నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసినందుకు ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, దీని మీద ఖచ్చితంగా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఒక మాట అండి, ఇందాక డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని లేవనెత్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే సూత్రాన్ని లేవనెత్తారు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత అండి? 10 రూపాయలు. 10 రూపాయలు అంతే కదా. మీ స్టూడియోకి వచ్చాను, ఈ వాటర్ బాటిల్ తప్ప నాకు మీరు ఇస్తే తప్ప నాకు దిక్కులేదు, నాకు వాటర్ బాగా అవుతున్నాయి, దీన్ని డిమాండ్ ఆసరా తీసుకుని 100 రూపాయలు అన్నారనుకోండి, చెల్లుబాటు అవుతుందా? రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో బోర్డులు పెడతారు, ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మితే ఈ నెంబర్కి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే అక్కడ సప్లై కంటే కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మరి అమ్ముకోవచ్చుగా వాడు 100 రూపాయలకి. ఎందుకు బోర్డులు పెడతారు? కంప్లైంట్ చేయమని ఎందుకు చెప్తారు? డిమాండ్ సప్లై అనేటువంటిది అన్ని సంవత్సరాలు, నేను ఎకనామిక్ స్టూడెంటే కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, కొలమానం అనేది ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ సూత్రాలు ఒకటి ఉంటాయి. దానికి పరిధికి మించి అన్ని ఆచరణలో తీసుకున్న తర్వాత ఎంఆర్పి ధర పెడతారు. ఇప్పుడు సినిమా టికెట్ కూడా ఎంఆర్పి ధర అలానే పెట్టారు, అన్ని పరిగణలో తీసుకొని పెట్టారు. కానీ దాన్ని దాటడానికి లేదు. ఇప్పుడు ఎంఆర్పి ధర కంటే పెంచడానికి ఎలా లేదో షాప్ ఓనర్కి, అలాగే ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం లేని హక్కుని ప్రభుత్వం అనే కారణం చేత, మాకు అధికారం ఇచ్చారనే కారణం చేత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రజల జేబుకు చిల్లు పెట్టి పెద్దవాళ్ళ చేతికి డబ్బులు అంటగడుతుంది. ఇది నా పాయింట్. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని తప్పుగా మారుస్తున్నారు. ఈ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని చెప్పినటువంటి కిమ్స్ సూత్రం కూడా ఆయన కూడా ఈ వాటింటే బాధపడతాడేమో ఎందుకు చెప్పిందని. సార్ ఒక్క సెకండ్, కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా చిన్న చూపు చూశారు. ప్రైజెస్ తగ్గించాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమి లా అండ్ ఆర్డర్ ని సెటరేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మనం గర్వించాలి. మాట్లాడి టెక్నికల్ గా ఇంకొక వర్షన్ తీసుకొచ్చేసరికి ఈ రోజు చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, వెంకట్ నాయక్ గారు, అట్లాగే కార్తిక్ గారు, మల్లికార్జున్ గారు.